जगद्धाम जगदाम नमामि तं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुपुरीं माधुरी गोष्ठवाटी राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरुं नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभीष्टदोषं तीर्थास्पदं शिवगिरिचिन्तं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो मावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। पञ्चतत्त्वात्मकं कृष्ण भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు అనంతకోటి వైష్ణవ బృందం పూజ్యపాత్రిజన స్వామి భక్తిగంగా వైమారాయణ గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీమద్ భాగవత అంతర్గతం కపిల భగవాన్ యొక్క సంవాదం గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందండి. ఆయుర్హరతి వైపుంచ ఉద్యన్నస్తస్స ఎన్నసౌ యస్యార్థే యక్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. ఆయు అంటే ఆయుష్. ఆయుష్ అనేది ప్రతి క్షణము ప్రతి జీవునికి క్షీణిస్తూ పోతుంది. ఇది నగ్న సత్యం. కానీ జీవుడు కళ్ళు మూసుకొని ఉంటాడు.
నేను ఇలాగే ఉంటాను. వందల వేల సంవత్సరాలు అయిపోయినా కూడా నేను ఇలాగే ఉంటాను. కానీ నిజానికి ఆయుర్ హరతి వై పుంసాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు. అంటే ఒకరోజు క్షయమై ఆయుర్ హరతి వై పుంసాం. సూర్యచంద్రులు రావడం వల్ల ఒక్కొక్క రోజు మైనస్ అయిపోతుంది. ఉద్యన్నస్త ఎన్నసో యస్యార్థే ఉత్తమ శ్లోక లీలయ, ఉత్తమ శ్లోక వార్తయ. కానీ ఇక్కడ చెప్తున్నారు ప్రతి జీవుడి యొక్క ఆయుష్ క్షీణిస్తుంది ప్రతి క్షణము. ఈ విషయం మర్చిపోతున్నాడు. నిజానికి భాగ్యవంతుడు ఎవరు? ఎవరైతే ఆత్మ కళ్యాణం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం భగవంతుని భజన చేస్తున్నాడు వాడు భాగ్యవంతుడు. వాడి యొక్క ఆయుష్ ఏ క్షణము క్షీణం కాదు. చూడండి, భగవద్భక్తుడు ఈ భౌతికమైన ఈ లోకంలో ఉన్నా కూడా వాడికి ఆయు క్షీణం కాదు. ఆ స్వామి భక్తులేం చనిపోరా? భక్తులు చనిపోతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, బద్ధజీవుడు చనిపోతాడు నరకానికి వెళ్ళడానికి. తేడా భౌతిక శరీరము వదిలేస్తాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. మరి వదలకుండా కూడా వెళ్ళిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. ఈ శరీరమే చిన్మయం అయిపోతుంది, చిన్మయ శరీరం. భక్త తుకారాం ఈ విధంగా భజన చేశాడు. మొన్నటి మాట ఒక 500 సంవత్సరాలు అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. భక్త తుకారాం పండరినాథుని భజించారు. ఇంతగా భజించారు. భౌతికమైన క్లేశాలు, భౌతికమైన రోగాలు ఆయనకు అంటలేదు. భౌతిక జగత్తులు ఉండి కూడా భౌతికమైన క్లేశాలు, తాపాలు ఆయనకి అంటలేదు. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటాం మనసును ఏ విధంగా నియంత్రించాలి. మనసును నియంత్రించాము అంటే అయిపోయినట్లే మన పని, వైకుంఠ ప్రాప్తి. మనసును నియంత్రించడం సవై మన కృష్ణ పదాల విందయం. మనసుని కృష్ణుడి పాదాల విందు ఉంచడం అభ్యాసం చేశామంటే ఇక ఈ సంసార భౌతికమైన క్లేశాలు మనకి అంటవు. క్లేశాల్లోనే ఉన్నా కూడా ఇలా తామర ఆకు నీళ్ళల్లోనే ఉండి కూడా నీళ్ళకు అంటి పెట్టుకోరు. ఉంటుంది నీళ్ళల్లోనే, బతుకుతుంది నీళ్ళల్లోనే, కానీ నీళ్ళతో ఎటువంటి స్పర్శ కూడా చేయదు. అలాగే భౌతిక జగత్తులు ఉండి కూడా తాపాలు మనకు అంటారు. ఒకసారి ఈ భక్త తుకారాన్ని ఆ ఊళ్ళో జనాలు అడిగేవారు, బా మీ భార్య ఇంత గయాలిది, ఎలా భరిస్తున్నారండి బాబు మీరు? ఇంటి పక్కన వీధిలో ఉన్న మాకే భరించలేకపోతున్నాను, ఇంట్లో ఉండి మీరు ఎలా భరిస్తున్నారు? ఇంత గయాలిది అని పక్కన వాళ్ళు వీళ్ళు అనేవారు. భక్త తుకారాం ఏమనేవారు? గయ్యాలు కాబట్టి ఆవిడ మీద ఆసక్తి లేదు నాకు. మరి ఆసక్తి ఎక్కడుంది? పండరినాథ్ మీద, పాండురంగడి మీద. మంచిదైంది. ఒకవేళ ఆవిడలో గుణాలు చూడటం మొదలుపెట్టానుకోండి, ఆసక్తి అటువైపుకి వెళ్ళిపోతుంది. మరి ఇంక భజన చేస్తానా అంటే విషయంలో ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. సంసార వ్యక్తులలో కేవలం దోషాలే చూడాలి, గుణాలు చూడాలి. సంసార వ్యక్తులలో దోషాలే చూడాలి, గుణాలు చూడాలి. ఎందుకు స్వామి? మా పిల్లల్లో గుణాలు లేవాయి, మా తల్లిదండ్రుల్లో గుణాలు లేవాయి, మా భర్తలు, మా భార్య, మా బంధువుల్లో గుణాలు లేవాయి. బోల్డని గుణాలు ఉన్నాయి కదా. మరి మీరు అంటున్నారు దోషాలు చూడమని. మరి గుణం చూస్తే మీరు ఆసక్తి అయిపోతారు, మరి భజన ఎప్పుడు చేస్తారు? ఒక విషయం. ఇంకొక విషయము, భక్తులలో దోషాలు.
అభక్తులలో గుణాలు చూడకూడదు, భక్తులలో దోషాలు చూడకూడదు. స్వామి లాభం ఏంటి? మరి ఆసక్తి ఇటువైపుకి వెళ్ళిపోతుంది. దోషాలే చూడటం లేదు. మరి దోషాలు చూడటం మొదలుపెట్టారంటే అసలు భగవంతుడు ఎప్పటికీ లభించాడు. భగవద్ భక్తులతోటి దోషాలు చూడటం మొదలుపెట్టారంటే భగవంతుడు ఎప్పటికీ లభించాడు. ఇక దోషాలు చూడటం మొదలుపెట్టారంటే ప్రతి దాంట్లో దోషాలు ఉన్నాయి. దోషాలు లేని వస్తువులు చెప్పండి. ఫలానా దాంట్లో దోషాలు లేవు అన్న వస్తువులు, వ్యక్తులు ఉన్నాయి. అత్యంత పవిత్రం అగ్ని, నీకు దాంట్లో కూడా దోషాలు చూడటం మొదలు పెడితే ఇక పవిత్రమైన వస్తువుని సాక్ష్యంగా తీసుకుంటారా? మరి అగ్నిలో దోషం ఏంటి? దోషం పొగే దోషం. పొగ వస్తుంది, తీసేసేయండి అగ్నిని అంటే ఇక పెళ్ళిళ్ళు, పేరెంటాలు సాక్షి రూపంలో ఎలా జరుగుతాయి? యజ్ఞయాగాదులు ఎలా జరుగుతాయి? కనుక భక్తులలో గుణాలే చూడాలి. స్వామి అటువంటి భక్తులు వారు ఇప్పుడు చూసినా ఏదో నామం చేస్తున్నారు, కానీ బాబా నాకు అస్సలు ఇష్టం లేదు. అది ఇష్టం లేకపోతే ఏం చేస్తుంది? నామం చేస్తున్నారా? మరి అది గుణం కదా. అంతకంటే కోట్ల మంది జీవులు ఉన్నారు, నామం చేయడం లేదు, వాళ్ళు చేస్తున్నారు కదా, మరి గుణం పట్టుకో. కనుక భక్తుల్ని ప్రేమిస్తేనే భగవంతుడు లభిస్తాడు. భగవంతుడు కావాలంటే ముందు భక్తులను ప్రేమించడం మొదలుపెట్టాడు. మరి కపిల భగవానుడు దేవుడి మాతకి చెప్పే సారాంశమే ఇది. భక్తుల్ని ప్రేమించడం మొదలు పెడితే భగవంతుడు లభించినట్లే. భగవంతుడు కావాలి మీకు, భక్తులను ప్రేమించడం మొదలు పెట్టండి. వారి సాంగత్యంలో వారి గుణాలను చూడండి. వారు ఏ విధంగా నామం చేస్తున్నారు, వారు ఏ విధంగా భగవంతుని దర్శిస్తున్నారు, వారు ఏ విధంగా భగవంతుని స్తుతిస్తున్నారు. కుంతీదేవిని పట్టుకోండి గట్టిగా, ద్రౌపదిని పట్టుకోండి, ఉత్తరాన్ని పట్టుకోండి. ఉత్తర అభిమన్యుని యొక్క భార్య. ఎప్పుడైతే అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, భయంకరమైన బ్రహ్మాస్త్రం, దానికి విరుడే లేదు. ఇలా ఇప్పుడు ఆటం బాంబు అని అంటారు. మరి ఆటం బాంబు వేసేసారంటే ఒక్కొక్క దేశమే కలిగి. ఈ బ్రహ్మాస్త్రానికి విరుగుడే లేదు. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎవరి మీద? ఉత్తర యొక్క గర్భంలో ఉన్న శిశువు మీద. ఇక పాండవులకి ఏకైక సంతానం, వారి వంశాన్ని ఉద్ధరించడానికి ఒక శిశువు ఉన్నారు. ఆ శిశువు మీద అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. తల్లి గర్భంలో ఉన్నారు శిశువు. చూడండి, పక్కన పంచపాండవులు ఉన్నారు. పంచపాండవులు మొత్తం భరతవర్షంలో అందరి రాజులను ఓడించిన వారు, మహారథులు వారు. ఎప్పుడైతే మండుతున్న అగ్నిగోళం బ్రహ్మాస్త్రము ఆవిడ మీదకు వస్తుంది, ఉత్తర వెంటనే కృష్ణుని శరణ పొందింది. చూడండి, పంచ పాండవులు పక్కనే ఉన్నారు, వారినేం అడగలేదు ఏమండి రక్షించండి. పక్కన మహారథులు, అతిరథులు, పెద్ద పెద్ద గొప్ప యోధులు ఉన్నారు. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరఫున యుద్ధం చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప మహారథులు ఉన్నారు. ఎవరిని అడగడం లేదు. ఉత్తర కృష్ణుణ్ణి ప్రార్థించింది, స్వామి రక్షించండి. మృత్యు పరస్పరం. ఈ భౌతిక లోకంలో ఒకరు ఇంకొకరిని చంపడంలోనే ఇష్టపడతారు. ఈ భౌతిక జగత్తులో పరదుఃఖే సుఖి, పరసుఖే దుఃఖి. భౌతిక జగత్తులో సుఖంగా ఉన్నారు అని ఒకరు ఉంటే మనకి దుఃఖమే వస్తుంది. మన ఇంట్లో వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు సుఖంగా ఉన్నారు అంటే మనకు దుఃఖమే. వీరు ఇంత సుఖంగా ఎందుకున్నారు? పర సుఖే దుఃఖి. ఇతరులు సుఖంగా ఉంటే నాకు దుఃఖం కలుగుతుంది. అబ్బా, ఇంత కష్టపడుతున్నాడు మా ఆయన, చిన్న మోటార్ సైకిల్ కొనడానికే 10 సంవత్సరాలు పట్టింది.
నిన్నగా మొన్న వాళ్ళ ఆయన ఏం సంపాదిస్తున్నారేమో, అప్పుడే కార్లు వేసుకొని తిరుగుతుంది. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టేశారు, మేము ఇంకా బాడి కొంపలోనే ఉన్నాం. వారి సుఖం చూసి వీడికి దుఃఖమే వస్తుంది. కొన్ని ఇతరుల యొక్క దుఃఖం చూసి వీడికి అమితమైన సుఖం వస్తుంది, సుఖం కలుగుతుంది. భౌతిక జగత్తులు అండి ఇది సర్వసాధారణ. వాడికి అలాగే కావాలి, లేకపోతే ఏంటి, నా మాట అసలు వినడు వాడు. అలాగే ఉండాలి, కాళ్ళ చేతులు ఇంకా తిరుగుంటే బాగుంటుంది. వాడు బాధపడుతున్నాడు ఇంకా వీరి. భౌతిక జగత్తులు ఇదండి, ఇతరుల యొక్క సుఖం చూసి ఓర్చుకోలేదు, వీడు ఇంకా దుఃఖపడిపోతాడు. ఇతరుల యొక్క దుఃఖం చూసి వీడు ఆనందపడిపోతాడు. భౌతిక జగత్తులు ప్రతి వారు కూడా. ఇక్కడ ఉత్తర కృష్ణుడు ప్రార్థిస్తుంది, స్వామి రక్షించండి, భయంకరమైన బ్రహ్మాస్త్రం వస్తుంది, పాపం శిశువు నా గర్భంలో, నేను చనిపోయినా పర్వాలేదు స్వామి. కానీ పాండవుల యొక్క చివరి సంతాన బీజం అభిమన్యుడు వెళ్తూ ఆ యొక్క బీజాన్ని స్థాపించాడు. ఆ చివరి సంతానం రక్షించండి స్వామి. ఉత్తరానికి బాగా తెలుసు, కేవలం కృష్ణుడు తప్ప ఇంకెవరూ రక్షించలేదు. మరి ఉత్తరాలో ఉన్న గుణాలు తీసుకోండి, మీరు ఉత్తరాన్ని గురువుగా తీసుకోండి, మరి నీకెంత భజన చేయగలరు. పంచ పాండవులు మహారథులు గొప్ప గొప్ప అతిరథులు ఉన్నారు, ఎవరిని సహాయం అడగలేదు. ఎందుకంటే వారందరూ కూడా మృత్యువుతో కొట్టుకుంటున్నారు. ఈరోజు అంతా రేపు చేస్తారు ఎవరైనా. కేవలం భగవంతుడు తప్ప మృత్యువుతోటి జయించిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఇంత భయంకరమైన ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేవలం భగవంతుడే నాకు సహాయం చేస్తాడు. అందుకే కృష్ణుడి శరణు పొందేది. ద్రౌపదీదేవి అసత్సభలో, కురుసభలో మరి పంచపాండవులు ఉన్నారు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, గొప్ప గొప్పవారు. మరి ఎవరు శరణు పొందిందా? ఓ ద్వారకాధీశ, ఓ గోవింద రక్షించవయ్యా. స్వామి సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నారు. అక్కడ లేడా ఏంటి? ఆ కురుసభలో స్వామి లేడా ఏంటి? స్వామి తెలియదా ఏంటి? స్వామి చూస్తున్నారు. ఒక్కసారి పిలిస్తే చాలు, నేను వచ్చేస్తాను. స్వామి చూడండి, మనము ఒక అడుగు వేస్తున్నామా లేదా అని గమనిస్తారు అంతే. ఒక్క అడుగు వేసామంటే ఆయన 7 అడుగులు వేసేస్తాం. ఆ ఒక్క అడుగు వేయడానికి మనకి ఎన్ని జన్మలు పడుతుందో చూడండి. ఒక చెట్టు మీద 2 పక్షులు, ఒక చెట్టు మీద 2 పక్షులు. ఒక పక్షి ఆ చెట్టు మీద ఉన్న పండును తింటుంది, ఇంకో పక్షి కేవలం చూస్తుంది, పాపం తినడం లేదు. ఒక చెట్టు మీద 2 పక్షులు, ఒకటి పండును తింటుంది, ఇంకొక పక్షి చూస్తుంది ఏం తింటాను. ఈ పక్షి అంటుంది, అరే పండు తినడం మాని పద వెళ్దాం మన ఇంటికి. ఈ పక్షి అంటుంది. కానీ ఈ 2వ పక్షి ఇంతగా అమితమైన ఆసక్తి అయిపోయింది, ఈ పక్షిని చూడటం లేదు, పండ్లు తింటానే ఉంది. మరి తింటున్న పక్షి ఎవరు? జీవుడు. మరి ఇంటికి వెళ్దాం పదా అంటూ మన కోసం ప్రతీక్ష వెయిట్ చేస్తుంది. ఎప్పుడు వస్తావు నువ్వు? పండ్లు తినడం మానేసి నా వైపు చూడు ఒకసారి. కానీ జీవుడు ఒకసారి కూడా భగవంతుడి వైపు చూడటం లేదు. భగవంతుడి వైపు చూశాడంటే తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారైనా చూడరా స్వామి నువ్వు. అబ్బా పండ్లు తింటున్నాను, ఇంకేం చూస్తానులే నేను అంటూ 1 జన్మ కాదు, 2 జన్మలు కాదు, కోట్ల జన్మలు అయిపోయాయి. మరి దుర్లభమైన మనిషి జన్మ పొందాము ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం. ఒక్కసారి ఇలా తిరిగి చూస్తే చాలు స్వామి. వెంటనే స్వామి పద పద వెళ్దాం, మన ఇంటికి వెళ్దాం పద. చూడడానికి ఆయన ప్రతీక్షిస్తున్నారు. ద్రౌపది ఓ ద్వారకాధీశ అన్నది. స్వామి ఇక్కడే ఉన్నారు సర్వంతర్యామి, మళ్ళీ ద్వారక వెళ్ళిపోయాడు ఆయన. మరి ఎలా పిలిచారో అలా రావాలి, మళ్ళీ ద్వారకా నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి ద్రౌపది తర్వాత అడిగింది, స్వామి
ద్వారకాధీశ అన్నది. ద్వారకలోనే ఉంటా అనుకున్నామేమో నువ్వు. అందుకని మళ్ళీ ద్వారక వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. కుంతీదేవి చూడండి, విశుద్ధమైన భక్తులు, వాళ్ళ గుణాలు చూడటం మొదలుపెట్టండి. కుంతీదేవి ఏ క్షణమైతే కృష్ణుడు లీలలు సమాప్తం చేసి వెళ్ళిపోయారు అని తెలిసింది, వెంటనే కుంతీదేవి తక్షణమే శరీరం వదిలేసింది. ఇక్కడ ఉండడానికి లాభం ఏంటి? కృష్ణుడు లేని ఈ పృథ్వీలో నేను ఉండను. తక్షణమే శరీరం వదిలేసి వెళ్ళిపోయి కృష్ణుడు అంతర్యానము అయిపోయి వెళ్ళిపోయారు, లీలను సమాప్తం చేసి వెళ్ళిపోయారు. పాండవులు వెంటనే రాజ్యం పరీక్ష పాలకు ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కనుక జీవుడి యొక్క కళ్యాణము కేవలం భగవంతుని భజనలోనే ఉంది. భజన తప్ప మూల్యమైన వస్తువు ఇంకేది లేదండి ఈ జగత్తులో కానీ ఇంకెక్కడైనా సరే. ఈరోజు కాకపోతే రేపు భజన చేయాలి, భజన చేస్తేనే మంగాలి. భగవంతుని భజన తప్ప కోటింటి ఎక్కువ హరి భజే. కోట్ల పనులు ఉన్నాయి మీకు. బాధ్యత లేని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. బాధ్యత లేని వాళ్ళు ఎవరు? స్వామి మీకేముంది, కాషాయం వేసుకున్నారు, నాలుగు మాటలు చెప్పుకుంటారు. నాకు అబ్బా సంసారం అసలు మీకు తెలియదు. భార్య, భర్త, పిల్లలు, బంధువులు, వాళ్ళు, వీళ్ళు, ఎన్ని నానా రకాల సంసారంలో ఉన్నాయి. మీకేం తెలుసు? మోస్తున్నాం మేము. ఏంటి బస్తాలు మోస్తున్నారే రోజు? నిజానికి కుక్క వెళ్తూ ఉంటుంది, ఎండగా ఉంది పాపం. ఈ లోపల ఎదురుగా ఒక ఎద్దుల బండి వెళ్తుంది. కుక్క చూసింది, అబ్బా ఈ ఎండకి ఎవరు భరిస్తారు, ఆ ఎద్దుల బండి కిందకి వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్తున్న ఎద్దుల బండి కిందకి వెళ్ళిపోయింది ఈ కుక్క. కొద్దిసేపు ఇంకా దూరం వెళ్ళిపోయిన తర్వాత బాగుంది. ఈ కుక్క అనుకుంటుంది, నేను లేకపోతే అసలు ఎద్దుల బండి నడుస్తుందా? అలాగే సంసారంలో పురుషుడు అనుకుంటాడు, భార్య, పిల్లలు, నేను అసలు రెక్క చెక్కలు వేసుకొని నేను పని చేయకపోతే అసలు వీళ్ళు తినడానికి తినలేదు. చూడండి నేను ఎంత కష్టపడ్డాను, అందుకే ఇల్లు అయింది. చూడు నేను ఎంత కష్టపడ్డాను, అమ్మాయి పెళ్లి చేస్తాను. నేను కష్టపడకపోతే అసలు నేను లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. అసలు నువ్వు పుట్టకపోయినా కూడా ఇవన్నీ జరుగుతాయి. కేవలం నేను చేస్తున్నాను, అదే కర్మబంధనం అంటే ఏంటంటే నిజానికి సర్వము భగవంతుని యొక్క ప్రేరణ వలన భగవంతుడే ప్రేరేపిస్తున్నాడు జీవుడు. నిజానికి ఎవరు ఏం చేయడం లేదు. నేను చేస్తున్నానన్న అభిమానమే కర్మబంధనము. అసలు నువ్వు పుట్టకపోయినా కూడా రాజమండ్రి ఉండదా ఏంటి? రాజమండ్రిలో ఇంకా జనాలు బతకరా? అన్నీ జరుగుతాయి. నేను లేకపోతే ఇవన్నీ జరుగుతాయి అన్న ఈ అభిమానమే కర్మబంధనం. కనుక ఆయురు అరతి వైపుంక్ష ఉద్యన్నస్తంస ఎన్నసో యక్షణో నీత. చూడండి, ఆయుష్ అనేది ప్రతి క్షణము హరిస్తుంది. కాలోస్మి భగవద్గీత కృష్ణుడు అంటున్నాడు, నేనే కాలాన్ని. కాల రూపంలో అందరి యొక్క ఆయుష్ను నేనే హరిస్తున్నాను. మరి కాలం హరిస్తుంది. యక్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ. ఒక్క క్షణమైనా సరే భగవంతుని నామం చేస్తే, ఒక్క క్షణమైతే భగవంతుని కథ వింటే, ఒక్క క్షణమైతే భగవంతుని దర్శిస్తే, ఒక్క క్షణమైన భగవంతుని ప్రదర్శించి భగవంతుని ప్రార్థిస్తే, ఆ క్షణమే మీరు చేసిన ఆ భజనే మీతో కూడా వెళ్తుంది. ఇక ఏది వెళ్ళదు మీతో. ఏ శరీరం అయితే నాది అనుకున్నాను, ఈ శరీరమే వెళ్ళదు. మరి శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు నాతోటి వెళ్తారా? ఈ శరీరం నుంచి వచ్చిన పిల్లలు నాతోటి వెళ్తారా? ఈ శరీరమే వెళ్తుంది కదా. మరి ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించే మనం ఒక్కొక్క స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయతే మనతో. స్వల్పం మనం చేసే చిన్న భజన, హరే కృష్ణ అన్నాము. ఆ హరే కృష్ణ ఒక్కసారి అన్నాము, ఆ ఒక్కసారి అన్న హరే కృష్ణే మనతో కూడా వెళ్తుంది. చూడండి, యక్షణో నీత ఉత్తమ శ్లోక పడతాయి.
ఒక క్షణమైనా సరే ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నిద్దామా? ఇక జీవితాంతం ప్రయత్నిస్తే తప్పకుండా అంతే. నారాయణ స్మృతికి ఈ శరీరం వదిలేటప్పుడు అంతిమ సమయంలో నారాయణ యొక్క స్మృతి వస్తుంది అంతే. జీవితాంతం స్మరిస్తే ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. రోజంతా ఎవరైతే తలుస్తున్నామో మరి నిద్రపోయిన తర్వాత వాళ్ళే వస్తారు కల్లో. మరి భగవంతుడు తెలిస్తే భగవంతుడే వస్తారు. భగవంతుడు వస్తున్నాడా? వస్తున్నాడు. కల్లోకి వస్తున్నాడే. నిజంగా భగవంతుడు కల్లోకి వస్తున్నాడంటే కళ కాదు, నిజమే అది కూడా. మరి అంత భాగ్యవంతులకే వస్తారు స్వామి. సరే, నేను చెప్పుకున్నాము భగవంతుని యొక్క కథ రసాయనం లాంటిది, అమృతం లాంటిది చెవులకి హృదయానికి. భగవద్భక్తులు నిత్య నిరంతరం భగవంతుని యొక్క అద్భుతమైన ప్రసంగాల్ని వింటూ ఉంటారు. సరే, మనసును నియంత్రించడం ఎలాగా? ఈ విధంగా భక్తుల సాంగత్యంలో భక్తి యోగం. యోగం అంటే ఏంటంటే యోగం అంటే కలవడం, జీవుడు భగవంతుడిని కలవడం. భక్తి యోగం అన్ని యోగాల్లో, కర్మయోగం, జ్ఞానయోగం, ఆ యోగం, ఈ యోగం, అన్ని యోగాల్లో సర్వశ్రేష్టమైన యోగం భక్తి యోగం. భక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలము. భక్తి ద్వారా మాత్రమే మనసును నియంత్రించవచ్చు. భక్తి ద్వారా మాత్రమే ఇంద్రియాల్ని నియంత్రించవచ్చు. భక్తి ద్వారా మాత్రమే జన్మ మృత్యు జరావ్యాధి అనే సంసార చక్రం నుండి బయటపడగలము. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. మరి సంసార చక్రం అనే ఈ చక్రం నుండి బయటపడడానికి కేవలం భక్తి మాత్రమే మనకి సహాయం చేస్తుంది. కనుక భక్తి చేయాలి. భక్త్యా పుమాన్ జాత విరాగ ఇంద్రియ. ఈ విధంగా భక్తుల సాంగత్యంలో భగవత్ యొక్క సేవలు చేయడం వలన ఈ భయంకరమైన క్లేశాల నుండి బయటపడి ఇక సంసారము మీద వైరాగ్యం వస్తుంది. చూడండి, భక్తి చేయడం వల్ల రెండు వస్తాయి: వైరాగ్యము, జ్ఞానం. భగవంతుని జ్ఞానం లభిస్తుంది భక్తి చేయడం వల్ల. సంసారం మీద వైరాగ్యం లభిస్తుంది భక్తి చేయడం. వైరాగ్యం కావాలి, జ్ఞానం కావాలి. ఈ ఇద్దరు కూడా పిల్లలు. భక్తి దేవికి ఇద్దరు పిల్లలు లాంటి వారు: జ్ఞానము, వైరాగ్యం. సంసారం మీద వైరాగ్యం రానంత వరకు భగవంతుడి వైపుకి వెళ్తారా? వెళ్ళరు. సంసారం మీద వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలంటే మరి భజన చేయడం మొదలు పెట్టాలి. భజన ఎలా చేయాలంటే సాధు సాంగత్యం రావాలి. భక్తుల సాంగత్యంలో భజన అయిపోతుంది. అందుకే మొట్టమొదట భక్తులు సాంగత్యం చేయాలి. భక్తులు ఎవరు? అప్పుడు భక్తుల యొక్క లక్షణాలు కూడా కపిల భగవానుడు చెప్పారు. ఈ విధంగా మనసుని, ఇంద్రియాల్ని నియంత్రించవచ్చు. భక్తి ద్వారా మాత్రమే సాధ్యమండి. ఇక వేరే ఎన్ని రకాల సాధనాలు ఉన్నాయి, ఏం చేసినా కూడా మనసును నియంత్రించలేము. గొప్ప గొప్ప యోగులు, ఋషులు, మునులు కూడా మనసును నియంత్రించలేరు. ఎప్పటి వరకు వారు భక్తి చేయరు. భక్తి చెప్పాం. భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదనం. భక్తి అంటే సరళం అండి బాబు. భక్తి అంటే భక్తి చేయండి స్వామి. భక్తి అంటే ఏంటి? కృష్ణారామ అనడమే భక్తి. ఆయన గురించి వినడమే భక్తి. అంతెందుకు బాబు, ప్రణామం చేస్తున్నాం స్వామికి, ఇది భక్తి. ఏకం ప్రణామి నా పునర్భవామి. శాస్త్రం చెప్తుంది, ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి కృష్ణుడికి ఒక్కసారి ప్రణామం చేస్తే, భక్తి శ్రద్ధలతోటి కృష్ణుడికి ఏకం ప్రణామి, ఒక్కసారి ప్రణామం చేస్తే నా పునర్భవామి. మళ్ళీ భౌతిక క్లేశాలు, భౌతిక ఈ లోకానికి మళ్ళీ వాడు రాడు. చూడండి, భక్తి శ్రద్ధలతోటి స్వామి వారికి ఒక్కసారి ప్రణామం చేస్తే
మళ్ళీ భయంకరమైన ఈ దుఃఖాలయానికి మళ్ళీ రారు. తేడా అదన్నమాట. చూడండి, ఇతర దేవతలకి భగవంతుడికి తేడా. స్వర్గానికి వైకుంఠానికి తేడా తెలుసా మీకు? స్వర్గానికి వైకుంఠానికి తేడా తెలుసా? కర్మకి సేవకి తేడా తెలుసా? భగవంతుడు చేసేదంతా కూడా సేవ. ఇతర దేవతలకు ఏం చేసినా కూడా అది కర్మ. సరే, ఇతర దేవతలని పూజించారు, స్వర్గానికి వెళ్ళారు. మరి పుణ్యం క్షీణమైతే మళ్ళీ ఇక్కడ పడిపోతారు. ఏ దేవతను పూజించినా, భగవంతుడు తప్ప ఏ దేవతను పూజించినా కూడా స్వర్గానికి వెళ్తారు. మళ్ళీ పుణ్యం క్షీణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వరాలి. కానీ భగవంతుడు సేవ చేస్తే యద్గద్వా నాని వర్తంతే తద్ధామం పరమమ్మ. కృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలో, ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రారు. అదే నా లోకం. ఎక్కడికి నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే నా యొక్క ధామము, అదే నా యొక్క లోకము, అదే నా యొక్క వైకుంఠం. చూడండి, స్వర్గలోకానికి వెళ్ళారు. స్వర్గలోకాలు బోల్డన్ ఉన్నాయి. ప్రతి క్షణం భయం వేస్తుంది స్వర్గలోకంలో కూడా. స్వామి, స్వర్గలోకంలో కూడా భయమా? ప్రతి క్షణము పుణ్యం క్షీణమైతూ ఉంటుంది. వాడు రోజులు గడిచే కొద్ది క్షీణమైతూ ఉంటుంది. వాడికి తెలిసిపోతుంది, అరే ఇంకా కొద్దిగా ఉంది పుణ్యము, ఇంకా 2 రోజుల తర్వాత నన్ను ఇక్కడ నుంచి తోసేస్తారు. ఎలా? హోటల్స్ ఉంటాయి, హోటల్స్ రకరకాల హోటల్స్ ఉన్నాయి. 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్, తాస్ హోటల్, మరి రకరకాలు. అంటే మీ దగ్గర డబ్బు ఉంది, హోటల్కి వెళ్ళారు, 5 స్టార్ హోటల్కి, లైక్ 7 స్టార్ హోటల్కి వెళ్ళారు. మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఆ హోటల్లో ఉండగలరు. ఏ రోజైతే ఈ డబ్బులు అయిపోయాయో ఆ రోజులు హోటల్లో ఉండగలరు. మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఆ హోటల్లో ఎవరైతే మేనేజర్ ఆయన కూడా నమస్కారం సార్, రండి సార్, రండి, చాలా తర్వాత వచ్చారు. మీ దగ్గర పాకెట్లో డబ్బులు ఉన్నంత వరకు హోటల్లో ఉండగలరు. ఏ రోజైతే మీ పాకెట్లో డబ్బులు అయిపోయాయి, హోటల్ వాడు చెప్తాడు, స్వామి ఈరోజే చివరి రోజు, మీకు రేపటి నుంచి మంచినీళ్ళు కూడా ఇవ్వము ఇక్కడ దప్పికేసినప్పుడు. అయిపోయింది, మీరు ఇచ్చిన డబ్బులు అంతా సరిపోయింది, తోసేస్తారు. నమస్కారం పెట్టిన వాడే తోసేస్తారు. స్వర్గలోకం కూడా అంతే. చేసుకున్న పుణ్యం క్షీణమైపోతే స్వర్గలోకం నుంచి కిందకి తోసేస్తుంది. కానీ భగవంతుని సేవ, భగవంతుని భజన అలా కాదు. వైకుంఠానికి స్వర్గలోకానికి తేడా. పుణ్యం క్షయమైతే స్వర్గలోకం నుంచి కింద పడిపోతాడు. మరి వైకుంఠానికి ఒక్కసారి వెళ్తే చాలు, యద్గత్వా నా నివర్తంతే, మళ్ళీ తిరిగి దుఃఖాలయానికి మళ్ళీ రావాల్సిన అవసరం. అదే వైకుంఠం. కుంఠము అంటే దుఃఖం ఎక్కడ లేదో అదే వైకుంఠం. మరి ఇది కుంఠము, అది వైకుంఠం. కనుక భగవంతుని యొక్క భజనే సర్వశ్రేష్టమైనది. మీరు భగవంతుని భజనే చేయండి. భక్తి అంటే చెప్పుకున్న కృష్ణారామ అనుకోవడమే భక్తి. కూర్చునేటప్పుడు కృష్ణ అన్నారు, లేచేటప్పుడు రామ అన్నారు, ఇదే భక్తి. భక్తి అంటే ఏంటో పేద మరి కష్టం అనుకోకండి, సరళంగా ఉన్నది భక్తి. తలకాయ కిందకి, కాలు పైకి ఎత్తి యోగాసనలు చేసి ముక్కు మూసుకొని ఒంటికాల మీద నిలబడి అడవిలో పండ్లు పలహారాలు తిని ఉండాలి, ఇవన్నీ కాదండి. ఎలా ఉన్నారో అలాగే ఉండండి. కృష్ణుడిని తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకోండి, అంత అయిపోయింది. ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీరు తినే ప్రతి ఆహారం స్వామికి పెట్టండి, ప్రసాదం అయిపోయింది. ఆ ప్రసాదాన్ని స్వీకరించండి, మనసు పవిత్రమైపోయింది. ఇదే భక్తి. అసేవయాయం ప్రకృతే గుణాన జ్ఞానేన వైరాగ్య విజృంభితేన
యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యేగాత్మానమిహావర్తునే. మరి ఈ విధంగా భక్తి చేయడం వల్ల వైరాగ్యం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, మనసు స్థిరమైపోతుంది. కపిల భగవానుడు అంటున్నాడు, మనసు స్థిరమైపోతుంది ఒకసారి భక్తి చేయడం. చూడండి లాభాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంతగా స్థిరమైపోతుంది మనసు, ఇక మళ్ళీ తిరిగి మనసు మళ్ళీ సంసారం మీదకి వెళ్ళదు. సంసార సుఖాన్ని వాంతితోటి పోల్చారు. వాంతి అంటేనే వాంతి వస్తుంది. అంటే చూడండి, మలం కంటే దుర్గంధం వాంతి. మలం అది మలం వేస్ట్. మరి వాంతి సగం జీర్ణమైంది, సగం కాలేదు. వాంతి చేసుకుంటే అసలు అటువైపు చూడాలనిపిస్తుంది. ఈ సంసార సుఖాన్ని వాంతితో పోల్చారు పెద్దవాళ్ళు. మరి ఒకసారి వాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ అటు వైపు చూడాలనిపిస్తుంది. అలాగే సంసారం వైపు చూడాలని అనిపించదు ఎవరైతే భక్తి చేస్తారు. మనసు స్థిరమైపోయింది, మళ్ళీ ఏదో చూస్తారు అంతే. ఈ విధంగా స్థిరమైన మనసుతోటి ఈ జన్మలోనే నా సాంగత్యం పొందగలడు అని కపిల భగవానుడు అంటున్నారు. ఈ జన్మలో వెంటనే దేవూతి మాత అంటున్నారు, కాచిత్వయుచిత భక్తి కీదృషి మమ గోచర యయాం పదంతే నిర్వాణం అంజసాన్వాస్తవం. మాత అంటుంది, స్వామి శీఘ్రంగా సులభంగా నీ పాదాల యందు భక్తి చేయడం సర్వోత్తమని ఇప్పుడు తెలిసింది. మరి ఏ విధంగా భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి? అందులో కూడా నేను స్త్రీని, ఆడదాన్ని, నేను కూడా భక్తి చేయొచ్చా? యో యోగో భగవద్భానో నిర్వాణాత్మ త్వయోనితః కీదృశః కతి చాంగాని యత్తత్వావబోధనం. ఇప్పుడు అర్థమైంది స్వామి, యథార్థంగా భక్తిలో ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పండి. తదే తన్మే విజానీహి యథాహం మందదేహరే. స్వామి నేను స్త్రీని, నా బుద్ధి మందబుద్ధి. చూడండి ఇక్కడ నిజానికి భక్తి చేసేవారికి ఈ లక్షణాలన్నీ ఉన్నవారే భక్తి చేయగలరు. తృణాదపి సునీచేన తరోరపి సయస్సున అమానీన మానదేన కీర్తనీయ సదా హరి. ఈ లక్షణాలు ఉండాలి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదా హరి. తృణాదపి మొట్టమొదట గడ్డి పీచు కంటే తనను తాను హీనంగా భావించాలి. చూడండి భగవంతుని నామము, స్వామి ఏముంది, భగవంతుని హరే కృష్ణ మంత్రం జపించాలి. మరి జపించడానికి యోగ్యత ఏంటి? ఈ యోగ్యత ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవారే జపించగలరు నిరంతరం. అర్థమవుతుందా? మొట్టమొదటి లక్షణం ఏంటి? తృణాదపి సునీచేన. గట్టి పీచు కంటే తనను తాను హీనంగా భావించాలి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున. చెట్టు కంటే అధికమైన ఓర్పు సహనశక్తి ఉండాలి. అమానీన మానదేన. ఇతరుల్ని గౌరవించడంలోనే ఎక్కువగా ఇష్టపడాలి. తనకు తాను గౌరవం కోరుకోకూడదు. ఇతరుల్ని గౌరవించడంలోనే ఎక్కువగా శ్రద్ధ చూపాలి. అమానీన మానదేన కీర్తన్య సదా. ఇతరులు మనకంటే పెద్దవారు అన్నిట్లో, బుద్ధిలోను, వయసులోను, భక్తిలోను అన్నిట్లో పెద్దవారు. వారిని ఎప్పుడు కూడా గౌరవించాలి, సన్మానించాలి.
మనకంటే చిన్నవారిని ఆశీర్వదించాలి, భక్తి చేయడానికి వారికి సహాయం చేయాలి, మనతోటి ఉన్న వారితో స్నేహం చేయాలి. ఇలా తృణాదపి సునీచేన తరురపి సహిష్ణున అమానీన మానదేన, ఇతరుల్ని గౌరవించడం, ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి కీర్తనీయ సదా హరి. ఈ వ్యక్తి మాత్రమే సదా భగవంతుణ్ణి భజించగలడు. కీర్తనీయ సదా హరి. ఈ వ్యక్తి మాత్రమే హరిని సదా అంటే నిత్య నిరంతరము భజించగలడు, స్మరించగలడు, జపించగలడు. ఈ లక్షణాలు ఉన్నారు. ఎవరైతే తనకు తాను గట్టి పీచు కంటే హీనంగా భావించేవాడు, ఇది మొదటి లక్షణం. రెండో లక్షణము చెట్టు కంటే ఓర్పు సహనశీలత ఉన్న వ్యక్తి. మూడో లక్షణము ఇతరులకి సన్మానం ఇవ్వడంలోనే, గౌరవం ఇవ్వడంలోనే శ్రద్ధ చూపుతున్నాడు. సర్వసాధారణంగా భౌతిక లోకంలో నేను వస్తుంటే కనీసం నమస్కారం కూడా పెట్టడం లేదు, కనీసం లేచి నిలబడాలి కదా. ఈ విధంగా భావిస్తూ ఉంటారు జనాలు. మనసులో భయంకరం కోపం వచ్చేస్తుంది. ఏదైనా అవసరమైతే వెంటనే వచ్చేసి స్వామి స్వామి సార్ సార్ ఇలా కావాలి అలా కావాలి. ఇప్పుడేమో కనిపిస్తేస్తుంది. చూడండి, ఒక్కోసారి పెళ్ళిళ్ళ పేరెంటాలకు వెళ్తాం, వెళ్ళే ముందుగా వీడు అనుకుంటారు, వెళ్ళేవారు అనుకుంటారు, బా ఎంతోమంది బంధువులు వస్తారు, మరీ రమ్మని చెప్పారు మమ్మల్ని, అసలు మేము వెళ్ళకపోతే అసలు పెళ్ళే కాదు అన్నట్లుగా అనుకుంటారు. మేము వెళ్ళగానే ఆ దారిలో ఆ గేట్ దగ్గరే బంధువులు వాళ్ళు, అరే ఇప్పుడు వచ్చారు ఏంటి, బాగున్నారా ఏంటి అని అందరూ వచ్చి అడుగుతారు. నేను చెప్తాను, పర్వాలేదు బాగున్నాను, ఏం వ్యాపారం ఎలా ఉంది, మాకేం. నేను వెళ్ళగానే గేట్ దగ్గరే కుర్చీ వేసేస్తాను, నా కోసం కుర్చీ పట్టుకొని ఉంటారు చేతితోటి, ఎప్పుడు వస్తారా. ఈ విధంగా మనసులో అన్నీ అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఎవరైనా పెళ్ళింటి పేరెంట్కి పిలిచినప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అనుకుంటాడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు, నన్ను చూశారంటే వెంటనే వచ్చేస్తారు. ఇవన్నీ అనుకుంటాడు. అనుకొని బయలుదేరుతారు పెళ్ళింటి. ఎప్పుడైతే గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వీడిని అసలు ఎవరు చూడరు, అప్పుడు తెలిసిపోతుంది వీడి విషయం. మరి ఎవరెందుకు ఆ పెళ్ళి హడావుల్లో మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు పెళ్ళి హడావుల్లో. కానీ ఇంటి దగ్గర ఏమి అనుకున్నారు, అందరు నన్ను పట్టేసుకుంటారు, వచ్చేస్తారు, నమస్కారం పెడతారు, వచ్చి వేసేస్తారు మధ్యలో. అంటే ఇతరులకి గౌరవించడం అనేది మర్చిపోయాము. మనము శ్రేష్టం అనుకున్నాం, గొప్పవారం అనుకున్నాం, అందరు నన్నే గౌరవిస్తారు, సన్మానిస్తారు అని ముందే అనుకున్నాం. మరి ఈ లక్షణాలు 3 లక్షణాలు చెప్పాం కదా. గడ్డి పీచు కంటే హీనంగా భావించాను. ఏముంది అసలు, స్వామి ఇచ్చారు ఈ శరీరం, నాదంటూ ఏం లేదు. మరి ఏ క్షణమైతే స్వామి అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ప్రాణం పోతుంది. చూడండి, పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి అనుకోండి, కింద ట్యాంకులో నీళ్ళు వస్తాయి. పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయాయంటే కింద ట్యాంకులో నీళ్ళు రాదు. స్వామి అక్కడ స్విచ్ ఆఫ్ చేసేసారంటే ఇక కాళ్ళు చేతులు ఇంకేం ఆడదు. మరి ఎందుకు అభిమానం? ఏం చూసి అభిమానం పడుతున్నాను? ఈ శరీరం కూడా నీది కాదు కదా. 4 రోజులు, 40 రోజులు, 40 సంవత్సరాలు, 80 సంవత్సరాల కోసం రెంట్ తీసుకున్నాం ఈ శరీరం, రెంట్. మరి ఎప్పుడైతే ఇచ్చిన ఆయన తీసేసుకుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు కాదు కదా, ఇది నాకు కాదు కదా. ఇచ్చిన ఆయన మళ్ళీ అడిగితే ఏం చేస్తారు? కాదు కూడదాం కరెంట్, భలేవాడు స్వామి, నాదే ఇది. కనుక డబ్బు, ధనము, ఇల్లు, వాకిలి, శరీరము, బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా రెంట్కి తీసుకున్నాం కొంతకాలం కోసం. చూడండి, బ్యాంకులో క్యాషియర్
డబ్బు లెక్క పెట్టుకుంటాడు, కట్ల పొరపడ్డా వాడు ఏమైనా అనుకుంటాడేంటి, ఈ డబ్బంతా నాదే. మరి అనుకోవడంతో ఆరంభమవుతుంది వాడికి ఉద్యోగం కట్ అయిపోతుంది. లెక్క పెట్టడమే వాడి డ్యూటీ. అలాగే ఒక 4 కోట్లు మీ దగ్గర ఉన్నాయి, స్వామిది డబ్బు కొన్ని రోజుల కోసం మీకు ఇచ్చారు, లెక్క పెట్టమని. లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు అనుకోకండి నేను రెక్కలు మక్కలు చేసి కష్టపడితే ఈ డబ్బు సంపాదించాను, ఇది వెనకేసుకున్నాను. మరి నువ్వు ఎంత కష్టపడ్డా వెనకేసుకున్నావు, మరి ఎంతకాలం నువ్వు రక్షించగలవు దాన్ని? ఎంతకాలం ఇంటిని రక్షించగలవు? ఎంతకాలం నువ్వు ధనాన్ని రక్షించగలవు? ఎంతకాలం నువ్వు పిల్లల్ని రక్షించగలవు? ఎంతకాలం నువ్వు తల్లిదండ్రులను రక్షించగలవు? ఎంతకాలం నీ శరీరాన్ని నువ్వు రక్షించుకోగలవు? అంతెందుకండి బాబు, ఒక వెంట్రుకను కూడా మనం రక్షించలేము. మరి రక్షించగలిగితే ఓయ్ వెంట్రుక ఎందుకు తెల్లగైపోతున్నావు, నల్లగానే ఉంది. మీ వెంట్రుక మీ మాట వినదు, మరి నీ పిల్లలు బంధువులు వాళ్ళు మీ మాట వింటారా? పొరపాటు అనుకుంటాను. భార్య పిల్లలు అందరు నా కంట్రోల్లోనే ఉండాలి అసలు. మరి నీ వెంట్రుక నీ కంట్రోల్లో లేదు. జనాలు బయట జనాలు వీళ్ళనుకుంటారు, ఎవరి కంట్రోల్లో ఉంటారు. అనుకోవడమే మూర్ఖత్వం. కనుక బుద్ధిమంతుడు ఎవడైతే కళ్ళు తెరిచి చూస్తాడు, భగవంతుడు భజన చేస్తాడు, వాడే బుద్ధిమంతుడు. తనే తన్మే విజానీహ యథాహంనందనమే హరి. మరి ఇక్కడ దేవతి మాత అంటుంది, స్వామి నేను స్త్రీని, మందబుద్ధి కలిగిన దాన్ని, మరి పరతత్వం గురించి భగవంతుడి గురించి నాకేం తెలియదు కదా, భక్తి గురించి నాకేం తెలియదు. మీరు చెప్తున్నప్పుడు నాకు ఇంత దివ్యమైన ఆనందం వేస్తుంది, ఇక భక్తి చేయడం మొదలు పెడితే ఇంకెంత ఆనందం. దేవతి మాత అంటుంది ఇక్కడ, ఇంత దివ్యమైన ఆనందం వస్తుంది వింటుంటే. మరి నేను మందబుద్ధి కలిగిన దాన్ని, నా బుద్ధి అంతా చురుకుగా లేదు, తెలివైన దాన్ని కాదు నేను. మరి ఈ లక్షణాలు ఉండాలి భక్తుల్లో. చూడండి ఒకసారి హరికథ వినడానికి వెళ్తాం మనం, మొట్టమొదట నాకు ఏమీ తెలియదు అనే భావంతో కూర్చోవాలి. ఇలాంటి కథలు ఎన్నో విన్నాను, టీవీల్లో మొబైల్లో ఇవన్నీ విన్నాను. ఎంతమంది పెద్ద పెద్ద స్వామి దగ్గర మేము విన్నాం. మీరు ఎన్నిసార్లు మంచినీళ్ళు తాగరో అన్నిసార్లు మేము ప్రవచనం విన్నాం. స్వామి మీరు మంచినీళ్ళు కూడా తాగుంటారు అన్నిసార్లు మేము భాగవతం భగవద్గీత అన్నీ వినేసాను. మీరేం చెప్తారు? నాకు ఏదో వచ్చాము ప్రసాదం కాస్త తినడానికి 2 నిమిషాలు మీ ఎదురుగా కూర్చుంటున్నాం అంతే, మాకు అన్నీ తెలుసు. ఈ భావంతో కూర్చుంటే మేము చెప్పేది ఒక్కటి కూడా ఎక్కవు. ఎందుకంటే అన్నీ తెలుసు కదా, మరి ఇంకెక్కడెక్కదు. సరుకు అంతా లోపల ఉంది, మరి లోపల సరుకు లోడ్ అయిపోయింది, మరి కొత్త సరుకు ఇంకెక్కడెక్కదు. ఆల్రెడీ లోడ్ అయిపోయింది కదా, మళ్ళీ కొత్త వస్తువులు ఇంకెక్కడెక్కుతాయి, ఎక్కడ. స్వామి నాకు అసలు ఏ విషయం తెలియదు, ఇప్పటి వరకు నాకు ఏం తెలియదు. భక్తి అంటేనే తెలియదు, హరికథ అంటేనే తెలియదు, నాకు ఏం తెలియదు. ఇప్పుడిప్పుడే వింటున్నాం భగవద్గీత గురించి. మీరు ఎప్పుడు విన్నా కూడా ఈ భావంతో వినాలి, ఇక్కడే అనే కాదు ఎక్కడైనా. నాకు ఏమీ తెలియదు, మీరు చెప్పే విషయాలు వింటాను, నేర్చుకుంటాను అనే భావంతో కూర్చోవాలి. చూడండి, చెప్పేవారి కంటే వినేవారికి సహనశక్తి ఉండాలి. చెప్పేవారి కంటే వినేవారికి సహన శక్తి ఉండాలి. ఆ సహనశక్తి మీలో లేదంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు, ఒక గంట ఇచ్చారు టైం, ఏదో ఒకటి చెప్పుకున్నాను, ఏదో ఒకటి చెప్పేస్తాడు. కానీ వినేవారికి సహన శక్తి ఉండాలి, ఓర్పు ఉండాలి, సహించే శక్తి ఉండాలి. అప్పుడే వినగలరు. వినేవాడికే ఎక్కువగా శ్రేష్టత, ఒక మెట్టు వినేవారికే ఎక్కువ, చెప్పేవారికే. నిజానికి స్వామి హృదయంలో కూర్చొని ఏ విషయాలైతే చెప్పిస్తారో ఆ విషయాలే మేము చెప్తున్నాం. నిజానికి మాకు కూడా ఏం తెలియదు, నిజం చెప్పాలి. ఇదేమి
టెక్స్ట్ బుక్లో లెసన్లు కాదు. స్కూల్లోకి వెళ్ళాము, 4 లెసన్లు ప్రిపేర్ అయిపోయి పిల్లల ముందు వాగేసాము, వచ్చేసాము. మరి స్వామి దయ ఉంటేనే మేము నోరు విప్పగలము. స్వామి దయ ఉంటేనే నోరు విప్పగలము, ఏదైనా చెప్పగలము. మరి ఈ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? అదే స్వామి మీ హృదయంలో కూడా కూర్చున్నారు. ఆ స్వామి, ఏ స్వామి అయితే మీ హృదయంలో కూర్చున్నారు, ఏ స్వామి అయితే మీ హృదయంలో కూర్చున్నారు, ఏమైతే వినాలనుకున్నారో ఆ విషయాల్ని ఆ స్వామి, నా దగ్గర కూర్చున్న స్వామి ఆ విషయాల్ని చెప్పిస్తారు. ఏ స్వామి అయితే మీ హృదయంలో కూర్చున్నారో, ఏ విషయాలైతే వినాలనుకుంటున్నారో ఆ విషయాల్ని ఆ స్వామి నా హృదయంలో కూర్చొని ఆ విషయాల్ని చెప్పిస్తారు. చెప్పేది స్వామి, వినేది స్వామి, మంగళం అయ్యేది మనందరికీ. అర్థమవుతుందా? बोलो श्रीमद् भागवत महापुराण की, श्री कपिल भगवान की, श्री देवहूति माता की, श्री राधा गोपीनाथ स्वामी की, तदीय उయ్యాల महामहोत्सव की, श्री कृष्ण जन्माष्टमी की, श्री चैतन्य महाप्रभु की, श्रीमती राधा रानी की, बोलो जगन्नाथ स्वामी की, श्री वेंकटेश्वर स्वामी की, श्री लक्ष्मी नृसिंह भगवान की, श्री अयोध्या श्री रामचंद्र भगवान की, सर्वैत वृंद की, अनंत कोटि वैष्णव वृंद की, श्रील गुरुदेव की, श्रील प्रभुपाद की, गोविंदा गोविंदा गोविंदा।